ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. చెప్పాలంటే కార్తిక్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని ఒక రాజకీయ గురువులా భావిస్తుంటారు అన్నంతలా బయట విమర్శలు ఉన్నాయి. రాజకీయ గురువు అంటే కొంచెం దూరం అవుద్దేమో, మా సొంత అన్న అంటేనే బాగుంటుంది. నాకు అంత దగ్గర సంబంధాలు లేకున్నాయి. ఏదున్నా కూడా మంచి చేయడం నేను ఆయనకు చెప్పుకోవడం ఇప్పటి నుంచి కాదు. అంటే ఇది మీకు ఇబ్బందికరం కాదా? ఇప్పుడు నాకు సొంత అన్న, నాకు చాలా దగ్గర అంటున్నారు. అంటే రాజకీయంగా తీసుకుంటే రెండు కూడా అది ఈరోజు కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలు. ఆయన పోటీ చేస్తుంది అంటే మా సొంత అన్న అయినా విభేదాలు ఉండకూడదని ఏం లేదు కదన్న. మీరున్నారు, నాకు చాలా క్లోజ్. ఒక అంశం పైన మీకు ఏదైనా చెప్తే నేను గొడవ పడవచ్చు కదా మీతో. మళ్ళీ అన్ననే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన పదే పదే రాజశేఖర రెడ్డిని విమర్శించేవాడు. అప్పట్లో కోపం వచ్చేది నాకు కలిసినప్పుడు. ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నావు, అసలు ఏంది కథ నీది, ఎట్లా మా సార్ని అంటావు, ఏంది కథ అంటే ఆయన ఏదో చెప్పేవాడు రాజకీయంగా. సో అది నడిచేది. ఇప్పుడు ఆయన నియోజకవర్గం కొడంగల్, మా పార్టీ క్యాండిడేట్ పెట్టేది. నా ప్రాంతం నాది, ఆయన పార్టీ క్యాండిడేట్ పెట్టేవాడు. నేను ఆయన మీద పోయి పోటీ చేసేది లేదు, ఆయన నా మీద వచ్చి పోటీ చేసేది లేదు. సో మాకు రాజకీయంగా ఇబ్బందులు ఏముంటాయి? రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న రోజుల్లో సైతం మీరు రేవంత్ రెడ్డి గారు బాగా క్లోజ్గా తిరిగేవారు అంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారిని విమర్శిస్తున్నా కూడా ఎలా అంత క్లోజ్గా తిరిగేవాళ్ళు మీరు? అంత అభిమానం ఉన్నప్పుడు. చెప్పాను కదా, అదే కదా కొట్లాడుతుంటే నేను. అసలు ఇట్లా నువ్వు మా అంకుల్ అంటావు, ఇట్లా అంటావు మా సార్, ఏం తెలుసు నీకు మా సార్ గురించి, ఇట్లా ఇట్లా నువ్వు అనగా అనడానికి వీల్లేదు, గట్టిగా కొట్లాడుతుంటే. ఇంకా ఆయన వాదన ఆయన చెప్పేవాడు. పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఇదంతా తప్పదు, వ్యక్తిగతంగా ఏమన్నా అంటాం మనం, ఇదంతా కూడా ఆయన చెప్పేవాడు. సో ఈరోజు ఆ సంబంధం మెల్లమెల్లగా ఈరోజు నాకైతే చాలా సంతోషం వేస్తుంది. ఏంటంటే రేవంత్ అన్న నేను చిన్నగా నుంచి చూశాను. నేను కూడా అంటే మరీ చిన్నగా కాకపోయినా ఏమీ లేదు రేవంత్ అన్న అనే స్థాయి నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తనకు ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు. కొంచెం సంతోషం, కొంచెం గర్వం నాకు అనిపిస్తుంది రేవంత్ అన్న. ఇంకా ఆయన రాజకీయ జీవితం భవిష్యత్తు ఎక్కడ పోతుందో దేవునికి ఎరగా, కానీ బీజేపీ వైపు పోతుందో, కాంగ్రెస్ వైపు పోతుందో, ఎటు పోతుందో డిసైడ్. తమ్ముడు వెనకలే నడుస్తారో, నా వెనకాల నడవడానికి ఏముంది. కానీ ఈరోజు ఆయన చూస్తుంటే మాత్రం సంతోషం వేస్తుంది, కొంచెం గర్వం వేస్తుంది. అంటే ఆయన కూడా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చినాడు, మా నాన్నలాగా కొట్లాడుతూ ఈ స్థాయికి వచ్చినాడు. కొంచెం సంతోషం వేస్తుంది, గర్వం వేస్తుంది. ఈరోజు రేవంత్ అన్న ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటే పొలిటికల్గా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హెమ్. పొలిటికల్గానే కాదు, ఆర్థికంగా కూడా రేవంత్ రెడ్డి గారు చాలా బలంగా ఉన్నారంటున్నారు. ఏ రోజు కూడా నీ వాలెట్లో ఎన్ని పైసలు కూడా అడగలేదన్నా. నేను మీకు మొదలే చెప్పాను, నేను జీవితంలో కొన్ని పాఠాలు నేర్చుకున్నాను. ఒకరితో సంబంధాలు మంచిగా ఉండాలంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతుల గురించి పట్టించుకోవద్దు, వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్లో ఇన్వాల్వ్ అవ్వాలని కూడా ప్రయత్నం చేయొద్దు. ఆయనతో మంచిగా ఉండాలని కోరుకుంటున్న వ్యక్తిని నేను ఏ రోజు కూడా ఆయన ఆర్థిక పరిస్థితి అడగలేదు, అడిగి కనుక్కోలేదు. ఓకే, కార్తిక్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు బాగా పరిచయం మీకు. రేవంత్ రెడ్డి గారితో పరిచయం తర్వాత మీరు టీలు ఎక్కువ తాగడం నేర్చుకున్నారంట. ఇప్పుడు ఆయనకు మనలాకి ఏం అలవాట్లు లేవు, మనకు అలవాట్లు లేవు. కూర్చున్నప్పుడు ఇంకా ఛాయ్ తాగుతూనే ఉంటాడు రేవంత్ అన్న. మందు తాగారు కాబట్టి ఛాయ్ తాగుతారు. ఎలాగ మందు నేర్చుకోలేకపోయారు. ఛాయ్ అంత మంది అవుతే పోతాం అన్న. తాగినంత ఛాయ్ మంది అవుతే పోతాం. అంత ఛాయ్ అలవాటైంది, మన దగ్గర అలవాటైంది, మన ఇంటికాడ అలవాటు. ఇప్పుడు తీసుకుంటే అంటే మీ ఏజ్ గ్రూప్ కావచ్చు అంతా కూడా 10th క్లాస్ నుంచి ఇప్పుడు ఈ ఏజ్ గ్రూప్ వరకు, అంటే మీరు 32 years ఉంటారు. అంటే ఒక 10th క్లాస్ నుంచి ఏజ్ గ్రూప్ 30, 35, 40 వరకు ఏజ్ గ్రూప్ ఉబకాయలు అంటారు. అంటే అందరికీ కూడా పొట్టలు వచ్చేసి ఉబకాయలు అంటారు అనమాట. దాంతో బెల్లీస్ వచ్చేసి చాలా ఉంటారు, చాలామంది ఉంటారు అనమాట. ఎవరిని చూసినా కూడా బాగా ఫ్యాటీగా ఉంటారు, అంతా పొట్ట అంతా వచ్చేసి. మీరు ఇప్పటికీ కూడా చాలా స్లిమ్గా, అసలు చెప్పాలంటే స్పోర్ట్స్ మెన్ నేను. మా నాన్నగారు కూడా కొంచెం పొద్దున్న ఎక్సర్సైజ్ చేయాలా, స్విమ్మింగ్ చేయాలనేది బాగా చేసేవారు. కొంచెం ఏదైనా పొట్టు వస్తుందనగానే కొంచెం డైట్ మార్పుడు, పొద్దున్నే ట్రాక్ పోవడము. మా తమ్ముడు కూడా ఇలానే ఉంటారు, ఇద్దరు కూడా. సో ఇద్దరు కూడా మాకు కొంచెం ఫిజికల్గా ఫిట్ ఉండాలనేది ఒక జనరల్గా ఉండే ఒక మా ఇంట్లో
అందరం కూడా ఇట్లనే ఉంటాం. మా అమ్మగారు చూస్తారు కదా. అమ్మగారు ఇంకా ఎప్పటికీ అదే ఎవరి గ్రీన్ అనమాట. ఇంకా అమ్మగారు అసలు నేను చిన్నతనం నుంచి చూసిన అమ్మగారేమో అలాగే ఉన్నారు. అసలుకి మేమేదైపోతున్నాము అమ్మగారు అలా. ఇంకా మీరు ముసలివాళ్ళైనా కూడా అమ్మగారు మాత్రం అలాగే ఉంటారేమో. సో అమ్మగారు ఇంకా అలానే ఉన్నారు, మేము కూడా అలానే ప్రయత్నం చేస్తాం. అంటే మీరు ఒకవేళ మీకు అంటే పొట్ట అంటే బెల్లి వచ్చింది అనుకోండి, మీకు ఒకవేళ పొట్ట వస్తుంది అని మీరు గ్రహిస్తే డైట్ కంట్రోల్ ఎలా చేస్తారు మీరు? ఫుడ్ మార్చేస్తాను అన్న. కొన్ని రోజులు అన్నం తినను, 1 year చికెన్ తినరు. ఇక అది ఎట్లన్నా ఉందిగా 3 years ఒకసారి. ఫుడ్ కొంచెం మార్పిడి, అన్నం మానేస్తాను, జొన్న రొట్టెలు అవి ఎక్కువ తింటాను. కొత్తగా ఓట్స్ ఇంకా మిల్లెట్స్. జొన్న రొట్టెలు తింటారు మీరు? ఎవరు చేస్తారు జొన్న రొట్టెలు? మా అమ్మమ్మ సైడ్ జొన్న రొట్టెలు బాగా చేస్తారన్న. ఇంట్లో ఇప్పుడు చేసే వంట చేసే ఆమె కూడా సంగటి తింటారా? రాగి సంగటి? సంగట్లేదు మా దిక్కు, మాది సంగటి ఉండదు. మా దిక్కు ఉగ్గాని బొంగులు ఏమేమి ఉంటాయి, ఉగ్గాని విన్నారా? ఉగ్గాని అది బాగుంటుంది మా దగ్గర. సో జొన్న రొట్టెలు ఉంటాయి, బొరుగులు ఉగ్గాని. అదే బొరుగులతో మేము బొంగులు అంటాం, మీరు బొరుగులు అంటారు. సో బొంగులు చేస్తారు బాగా మా సైడ్. మా అమ్మ వాళ్ళ సైడు ఉగ్గానేనా బజ్జీలు కూడా తింటారు దాంట్లోకి? బజ్జీలు ఏం లేదన్నా, బజ్జీలు ఎప్పుడు. రాయలసీమ వైపు అంతా ఉగ్గాని ప్లస్ బజ్జీ తింటారు. ఉగ్గాని బజ్జీ చెప్పారు. ఉగ్గాని మా దగ్గర బజ్జీ తింటారు, కానీ మా దగ్గర బజ్జీలు లేవు. బొరుగులతో అది చేస్తారు, అన్నం లాగా చేస్తారు, అది బాగా తింటారు. జొన్న రొట్టెలు తింటాం బాగా, మా నాన్న కూడా బాగా అలవాటు ఉండే, మాకు కూడా జొన్న రొట్టెలు అలవాటు. సో డైట్గా ఏదో విధంగా ట్రై చేస్తున్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు